హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియోలో ఎదుటి వాళ్ళ గుణాన్ని, ఎదుటి వాళ్ళ ఆలోచనల్ని పసిగట్టాలంటే మీ అందరికీ తెలియని ఒక విషయం ఈ రోజు వీడియోలో రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఏంటి వాళ్ళ మైండ్ సెట్లో ఏముంది, అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అసలు వాళ్ళ గుణం ఏంటి అనేవి మీరు తెలుసుకోవాలని చాలా ఎక్సైటెడ్గా ఉంటారు. అలా మీరు ఆల్రెడీ అలాంటి జోనర్లో మీరు ఉన్నట్లయితే కానీ డెఫినెట్లీ ఈ వీడియో సూపర్గా మీకు వర్క్ అవుతుందని చెప్పుకోవాలి అనమాట. వీడియో స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఏ మాత్రం వీడియో నచ్చినా కూడాను లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి గాసిప్స్ చేసే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటారా? సో ఎప్పుడైనా సరే వేరే వాళ్ళ టాపిక్ తీసుకొచ్చి మీ దగ్గర చెడుగా మాట్లాడుతున్నారు అంటే ఈ మాట గుర్తుపెట్టుకోండి, మీ గురించి కూడా ఏదో ఒక రోజు వేరే వ్యక్తుల దగ్గర చెడుగానే మాట్లాడతారు అనమాట. వీళ్ళకి డ్రామాస్ అంటే చాలా ఇష్టం నిజానికి మాట్లాడుకుంటే. ఐ మీన్ ఎలా అంటే పక్క వాళ్ళ పర్సనల్ విషయాలు తీసుకొచ్చి మీకు చెప్పేసేయటం, మీ పర్సనల్ విషయాలు తీసుకెళ్ళి వేరే వాళ్ళ దగ్గర రివీల్ చేయటము, ఇలాంటివి చేసి కొంతమంది తమాషాలు చూస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ అలాంటి వాళ్ళ గురించి డిస్కషన్ పెట్టి టైం వేస్ట్ చేసుకునే దానికన్నా కూడాను అలాంటి వాళ్ళని డిస్టెన్స్లో పెట్టడమే మంచిది అనమాట. వాళ్ళ కర్మకి వాళ్ళే బాధ్యులు అవుతారు ఏదో ఒక రోజుగా. ఇక అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మాటలు కాదు చేతలు ముఖ్యం అనమాట. సో మాటలతో ఏమైనా మాయ చేయొచ్చు, కానీ మన పనులను బట్టే మనం ఏంటి అనేది తెలుస్తుంది ఎదుటి వాళ్ళకి. ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే కష్టం వచ్చినప్పుడు మొహం చాటేసేవాళ్ళు, ప్రేమ గురించి గొప్పలు చెప్పి ఆ ప్రేమని చూపించలేని పార్ట్నర్, అండ్ నీ ముందు పొగిడి నీ వెనక తిట్టుకునేవాళ్ళు. సో చెప్పే మాటలకి చేసే పనులకి పొంతన లేకపోతే చేతలనే నమ్మాల్సి వస్తుంది. సో రిలేషన్స్ కూడా చేతలపైన ఆధారపడి ఉంటాయి, మాటలపైన కాదు. అండ్ అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే సైలెన్స్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అనమాట. అంటే సైలెంట్గా ఉండటం, మౌనం అనేది ఒక పెద్ద ఆయుధం అని చాలామందికి తెలియదు. బట్ ఎగ్జాక్ట్లీ అది చాలా తెలివైన వాళ్ళ లక్షణం అని కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటారా? సో సైలెంట్గా ఉంటూ చుట్టూ ఏం జరుగుతుందనేది చాలా బ్రిలియంట్గా అబ్జర్వ్ చేస్తారు చాలామంది. బట్ ఇంకొంతమంది అతిగా మాట్లాడేవాళ్ళు, అలాంటి వాళ్ళు వాళ్ళ వీక్నెసెస్ని బయట పెట్టేసుకుంటూ ఉంటారనమాట. అదే సైలెంట్గా ఉండేవాళ్ళు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారా అనేది వింటాడు, విన్న తర్వాత అది నేర్చుకుంటాడు కూడా అనమాట. అంటే సిచ్యువేషన్ని చాలా బాగా అనాలిసిస్ చేస్తాడు. ఇక అలాగే నవ్వు చెప్పే నిజాలు. అండ్ నవ్వు గురించి మాట్లాడుకుంటే వాళ్ళది నిజమైన నవ్వా లేక ఫేక్ స్మైలా అనేది ఎలా కనిపెట్టొచ్చో చెప్పనా? నిజంగా వాళ్ళు హానెస్ట్‌గా, ప్యూర్‌గా నవ్వితే అది వాళ్ళ కళ్ళల్లో తెలిసిపోతూ ఉంటుంది. అదే పైపైన నవ్వితే అది పెదవుల పైన మాత్రమే కనిపిస్తుంది అనమాట. కొంతమంది ఎదుటి వాళ్ళ బాధల్ని చూసుకొని లోలోపల సంబరపడిపోతూ ఉంటారు, మురిసిపోతూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే అవతల వాళ్ళు కొంచెం బాగుంటున్నారు అన్నా, కొంచెం లైఫ్‌లో సక్సెస్ అవుతున్నారు అన్నా, సో మంచిగా వాళ్ళు ఎదుగుతున్నారు అన్నా కూడాను లోలోపల కుళ్ళి ఏడుస్తూ ఉంటారు అనమాట. కొంతమంది మెంటాలిటీ అది. అలాగే మీ గురించి పక్కన వాళ్ళతో కుళ్ళు జోకులు కూడా వేసుకుంటూ ఉంటారు. సో ఒక బ్యాడ్ మెంటాలిటీ, ఇలాంటి మెంటాలిటీ వాళ్ళని బాగు చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అది చాలా మందికి స్టార్టింగ్ స్టేజ్ నుంచే ఉంటుంది కాబట్టి అది మధ్యలో పోతుందంటే చాలా కష్టమే అయిపోతుంది. కాకపోతే మీరు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు లోపల సంబరపడిపోతున్నారు మీ ఎదుగుదలను చూసి అన్న, మీ పైన బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తున్నారు అన్న, మీ పైన కుళ్ళు జోకులు వేసుకుంటున్నారు అన్నా కూడాను సైలెంట్గా పక్కకు వెళ్ళిపోండి. మీ పని ఏదో మీరు చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి టైం ఇచ్చినా కూడాను ప్రతీదీ అది వేస్టే అవుతుంది అనమాట. అండ్ మీ వాల్యూ పోగొట్టుకున్న వాళ్ళే అవుతారు మీరు ఫైనల్. ఇక ఆఖరిగా గుణం గురించి ఒక్క మాట మాట్లాడతాను. సో మీతో అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, మీ అవసరం తీరిపోయినాక ఇంకొకలాగా మారుస్తున్నారా ఊసరవెల్లిలాగా రంగులు? అలాంటి వాళ్ళతో చాలా కేర్ఫుల్గా ఉండండి. మీకు లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్లు అయ్యే ఉంటాయి కొంతమందితో అనమాట. సో అలాంటివి వన్స్ అయితే ఓకే, ట్వైస్ అయినా ఓకే, బట్ మళ్ళీ రిపీటెడ్గా ఇలాగే జరుగుతుంది. మీతో ఏదో అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు, మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు, సో అంటే హ్యాపీగా ఉంటున్నారు. బట్ మీ అంటే ఏదైతే వాళ్ళకి అవసరం ఉందో అది మీ ద్వారా తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కన పెట్టేస్తున్నారు, మిమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు అండ్ మిమ్మల్ని నెగిటివ్గా మాట్లాడుతున్నారు అంటే అలాంటి వాళ్ళకి కూడా మాక్సిమం దూరంగా ఉండండి. అలాగే చూపులు అనమాట. చూపుల ద్వారా కూడా ఈజీగా అవతల వాళ్ళ మెంటాలిటీ గెస్ చేయొచ్చు. ఎందుకు అంటారా? ఎలా అంటారా? ఎగ్జాక్ట్లీ హానెస్ట్గా ఉండే ప్రతి ఒక్కరు కూడాను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు, కళ్ళల్లో కళ్ళు పెట్టే మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మీరు గమనించినట్లయితే ఒక పర్సన్ ఇక్కడే కూర్చొని ఉంటారు, బట్ చూపు మాత్రం పక్కన ఉంటుంది. అది మీరు చూడండి కావాలంటే కొంతమందిని. అంటే ఎలా అంటే ఒక పర్సన్ ఇలా
ఇప్పుడు నేనే అనుకోండి ఇలా కూర్చున్నాను, మీ ఎదురుగా కూర్చున్నాను, మీతో ఎదురుగా మాట్లాడుతున్నాను. కానీ వాళ్ళు ఎలా ఉంటుందంటే ఇలానే మాట్లాడుతూ ఉంటారు. చూపు అనేది పక్కన చూస్తూ ఉంటారనమాట. వాళ్ళ కళ్ళని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఊరికూరికే రెప్పలు ఆర్పటం కావచ్చు, సైడ్‌కి చూస్తూ ఉండటం కావచ్చు, చూసి చూడనట్టు బిహేవ్ చేయటం కావచ్చు. ఇలాంటివి కొంతమంది చేస్తున్నట్టు ఎగ్జాక్ట్‌లీ వాళ్ళకి కొంచెం ఏదో కన్నింగ్ మెంటాలిటీ అయ్యుండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి భయం కూడా ఉండొచ్చు అనమాట. ఈ రెండిట్లో కన్ఫర్మ్‌గా ఏదో ఒకటి ఉంటుంది అలాంటి పర్సన్స్‌లో. సో గైస్ వాళ్ళ గుణాన్ని, వాళ్ళ ఆలోచనల్ని పసిగట్టడానికి, అలాగే మీరెలా ఉండాలి అని తెలియపరచడానికి కూడా నేను కొన్ని ట్రిక్స్ చెప్పాను మీ అందరికీ కూడాని. ఇవి లైఫ్‌లో మీ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ కాబట్టి బాగా వర్క్ అవుతాయి. అండ్ మీ అందరికీ నచ్చిందనైతే నేను అనుకుంటున్నాను. వీడియో ఏమాత్రం నచ్చినా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్‌కి. ఇలానే మంచి సపోర్ట్ ఇస్తూ ఉండండి. నేను మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.